హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ ఏదో చేయబోతుంది. ఏం మమ్మీ అది? బేసన్ పరాఠా. అంటే ఎలా చేస్తారు అది? ఈ కప్పుతో 1 కప్పు గోధుమ పిండి. ఓకే, 2 కప్పుల గోధుమ పిండి. ఓకే, 2 కప్పుల గోధుమ పిండి. ఓకే, తర్వాత శనగపిండి. ఎక్కువ వేయద్దు. అది 2 ఇది చాలు. 1 కప్పు. 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు శనగపిండి. దీంట్లో ఏమేమి కలుపుతారు మమ్మీ? కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు, కారం. ఓకే, ఎంత వేసుకోవాలి? 1 స్పూన్. 1 స్పూన్. ఓకే, అల్లం పేస్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అదైతే 1 స్పూన్. ఓకే, ఎంత? 1 స్పూన్. 1 స్పూన్ జీలకర్ర. స్పూన్ ఇది. ఓమా 1 స్పూన్. ఓకే, 1 స్పూన్ 1 స్పూన్ నువ్వులు. దీంట్లో కొద్దిగా కసూరి మేతి వేయాలా? 3 ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కారం వేసుకున్నాం కదా, కొంచెం వేసుకోవాలి. ఓకే ఓకే. కారం ఎక్కువ తినే వాళ్ళకైతే ఎక్కువ పచ్చిమిర్చి వేసి. ఓకే, సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డ. ఓకే, బయట బాగా వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఈ వర్షంలో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అందుకే మా మమ్మీకి ఏదో ఒకటి చేయమంటే ఇది చేస్తాను చూడు బాగుంటుంది, ఒకటి చేస్తాను చూడు బాగుంటుంది, తిని చూడు అన్నది. సరే ఒకసారి చేయని మీకు కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, గోధుమ పిండి శనగపిండి కలిపి పరాఠా చేస్తుంది. సాయంత్రం పూట టీ టైం కదా, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. బయట వర్షం పడుతుంది, వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇవి వేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కలుపుకోవాలన్నమాట దాంట్లో. ఓకే, వాటర్ వేసి కలిపేసుకుంటుంది. వేసుకోవాలి. గట్టిగా కలపాలా? పల్చగా? గట్టిగా మన చపాతీ పిండిలా కలుపుకోవాలా? చూడండి ఫ్రెండ్స్, చపాతీ పిండిని ఎలా కలుపుతామో ఆ విధంగా కలిపేసుకుంది. ఇలా ఇంత మెత్తగా అన్నమాట. కొంచెం ఆయిల్ వేసేస్తుంది. ఓకే, ఆయిల్ వేసుకొని కొంచెం ఇంకొంచెం తిప్పుకోవాలి. తీసుకుంటున్నావా? చిన్నగా తీసుకోవాలా? చిన్నగా. అలా హోల్స్ పెట్టాలా? ఎక్కువ మందంగా ఉండాలి. మందం ఉండాలా? పరాఠా ఆయిల్ వేసేసుకుంటుంది. వాటర్ వేయాలా? ఆయిల్ కాకుండా వాటర్ వేయాలా? ఆయిల్ వేయాలి. ఆ హోల్స్లలో ఆయిల్ వేయాలి. ఓకే,
ఇంకోటి రెడీ. 2 పరాఠాలు, మూడోది వేస్తున్నాను. ఇంకొకటి రెడీ అయింది. బయట ఫుల్ వర్షం. ఆ బౌల్స్లలో మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. వాటర్ ఎందుకు వేసుకోవాలి? వాటర్ సైడ్లో పోతుంది. ఆయిల్ వేసుకోవచ్చు కదా వాటర్ బదులుగా. వాటర్ ఫ్రెండ్స్. ఇది 3వ పరాఠా ఫ్రెండ్స్. ఇది 4వది. ఇలా అన్ని పరాఠాలు చేసి పెట్టేసుకుని టీ తాగుతూ హాయిగా ఎంజాయ్ చేయొచ్చు మనం. ఈ వర్షం బాగా పడుతుంది బయట అయితే. వేడివేడిగా పరాఠాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, వేడివేడిగా పరాఠాలు రెడీ. అయితే దీనికి మనం టమాటా సాస్తో తింటే సూపర్గా ఉంటుంది. దీనికి కాంబినేషన్ పెరుగు కూడా కావాలి. పెరుగు లేదంటే ఈ టమాటా సాస్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి మీరు కూడా. ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.